హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మ్మ్, నేనైతే ప్రస్తుతానికి చాలా బాగున్నాను. డిశ్చార్జ్ అయ్యింది. ఆ, ఇంటికి కూడా వచ్చేసి ప్రజెంట్ అయితే రెస్ట్లో ఉన్నాను. అండ్ నా యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది అందరికీ చెప్తాను. చాలామందికి యాక్సిడెంట్ ఎందుకు మాత్రం తెలుసు, కానీ ఎలా జరిగింది ఏంటి అని క్లియర్ కట్గా తెలియదు. అసలు యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఐ థింక్ డిసెంబర్ 22 సాయంకాలం అనుకుంటాను. ఇంట్లో చెట్లకంతా డెకరేషన్ చేసేసుకొని 7:25కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాను. వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి హైవే క్రాస్ చేసుకొని నెల్లూరుకి వెళ్తూ ఉన్నాను. ఈ వెళ్ళే టైంలో ఎగ్జాక్ట్ ఇది మన నెల్లూరు హైవే నుంచి కట్ అయ్యేటప్పుడు ఆంబర్వుడ్ స్కూల్ ఉంటుంది కదా, ఆ ఆంబర్వుడ్ స్కూల్ దాటుకొని వెళ్ళిన తర్వాత నాకు లెఫ్ట్లో ఒక బర్రీ పోతూ ఉండింది. నేను కొంచెం దానికి రోడ్లో మామూలు లెఫ్ట్ పోతూ ఉంటారు కదా, అది రోడ్ సైడ్లో పోతూ ఉంది. ఫస్ట్ నాకు అది కనిపించలేదు, అది అట్లా పోతూ ఉందన్నమాట. నేను ఇట్లా వెళ్తూ ఉన్నాను. నేను వెళ్ళిన తర్వాత కొంతసేపటికి అది ఏం చేసిందంటే ఇట్లా వెళ్ళేది సడన్గా ఒక్కసారిగా ఇలా వచ్చేసింది అనమాట. వచ్చి నన్ను లెఫ్ట్లో కొట్టింది. అంటే ఫాస్ట్గా ఇలా వెళ్ళేది ఇలా వచ్చి కొట్టింది. నన్ను కొట్టడం ఎప్పుడైతే నన్ను కొట్టిందో బండి పైనుంచి నేను ఆఫ్ రోడ్లోకి ఇట్లా పడిపోయాను అనమాట. బండి నేను ఇలా రోడ్లో పడ్డం ఏం జరిగిందంటే ఫస్ట్ నా తల కొట్టుకుంది రోడ్కి, ఇట్లా అదిరిపోయింది తల పడంగానే. ఆ తర్వాత నా బాడీ పడింది, బండి అంతా. అంటే నాకు ఎక్కడి దాకా అంటే అదంతా తర్వాత ఏదనేది తెలియదు, ఎందుకంటే ఎప్పుడైతే నా హెడ్ కొట్టుకుందో ఒకలాంటి తల అదిరిపోయింది అనమాట. నాకు అదిరిపోయింది, నేను పడ్డానన్న విషయం మాత్రం నాకు తెలిసింది. ఆ తర్వాత వెనక ముందు వచ్చే వాళ్ళు నన్ను పైకి లేపి ఇట్లా నా హెల్మెట్ తీస్తున్నారు. తీసేటప్పుడు నాకు వాయిస్ వినిపిస్తుంది, బర్రి గుద్దేసింది, అదే పడిపోయాడరా, బర్రి దొక్కేసిందో, బర్రి గుద్దేసింది అని అంటా ఉన్నారు. నాకు అది వినిపిస్తుంది. వాళ్ళు నా హెల్మెట్ తీశారు. లేచి ఓకే నేను లేయంగానే ఓకే పడ్డాను, బట్ పైకి లేసాను, ఐఎమ్ ఓకే అని చెప్పి అనుకున్నాను. కానీ నిలబెట్టినప్పుడు నిలబడలేకపోతున్నా, పడిపోతున్నా. స్టెప్ ముందుకు వేయాలంటే ఏంటి పడిపోతున్నాను అని చెప్పని ముందుకు చూసుకున్నప్పుడు కాలు సెట్ కావడం లేదు. ఇంకా ప్యాంట్ పట్టుకొని పైకి లేకుంటే పక్కన వాళ్ళు చెప్పారు ఏంటి అంటే, సార్ కాలు విరిగిపోయినట్టుంది సార్, పక్క గుగులాడుతుందని చెప్పారు. ఏంది ఇట్లా చూసుకుంటే ఇలా ఉండాల్సిన కాలు ఇలా సైడ్ అయిపోయింది అనమాట. అప్పుడే ఇంకా వెంటనే వాళ్ళు నన్ను పక్కన కూర్చోబెట్టేశారు. ఇంకా వెంటనే 108కి వాళ్ళు కాల్ చేయడం, నేను మామయ్యకి కాల్ చేసి అడిగి షాప్లో అంటే ఎందుకు చదివి నేను మైండ్లో ఏమనుకున్నానంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాక అప్పుడు చెప్దాం అందరికీ, అప్పుడు దాకా చెప్పొద్దు టెన్షన్ పడతారా అని చెప్పనేసి అనుకున్నాను. ఈలోపు మా బాబాయ్ కాల్ చేసి నాతో మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఎక్కడున్నావు ఏంచిన అడుగుతున్నాను. నేను ఆన్సర్ చెప్పే లోపలే పక్కన వాళ్ళు వాటర్ తాగిపించండి, కూర్చోబెట్టండి, కొంచెం కాలు పైకి లేపండి అని చెప్తుంటే వినేసి ఏమైంది యాక్సిడెంట్ అయిందా అంటే చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పి వెంటనే అందరికీ చెప్పేసాడు. ఈలోపు మా మామయ్య వాళ్ళందరూ రావడం, తీసుకెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడే వెంటనే ఈవినింగ్ 7:48 అంతా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. వాళ్ళు అడ్మిట్ చేసుకొని మార్నింగ్ సర్జరీ చేశారు. సర్జరీ అంతా బాగానే జరిగింది, కానీ చేతిలో ప్లేట్లు పెట్టేశారు, కాల్లో రాడ్లు అన్నీ పెట్టేశారు. కాకపోతే సర్జరీ అయిన తర్వాత కొంచెం కాలు స్వెల్లింగ్ రావడంతో అది అట్లనే కొంచెం ఓపెన్లో ఉంది. కొంచెం ఒక 4 days తర్వాత మళ్ళీ స్కిన్ దగ్గరకు వస్తే స్టిచెస్ వేస్తామని చెప్పాను. కానీ ఆ 4 days అయిన తర్వాత కూడా స్కిన్ ఇలా దగ్గరకు రాకుండా గ్యాప్ ఎక్కువ ఉండడంతో ఇంకా వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. సో అప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఇంకా తొడ దగ్గర ఇలా ఇక్కడ స్కిన్ అంతా తీసి అది మళ్ళీ ఇక్కడ కాలు కంటా పెట్టి అది వదిలేండి, చూస్తే చాలా భయంకరంగా ఉంది. నేను పిక్స్ మళ్ళీ మీకు పెడతాను. సో అలా యాక్సిడెంట్ జరిగి అక్కడి నుంచి మళ్ళీ 8 days హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు నేను ఆ పిక్స్ అన్నీ కూడా మీకు ఆ వీడియోస్ మొత్తం మీకు పెడతాను చూడండి. సో ఇలా నా యాక్సిడెంట్ జరిగి ప్రజెంట్ అయితే రెస్ట్లో ఉన్నాను. ఇంకొక 1.5 monthకి లేచి వాకర్ మీద వాక్ చేయాలన్నారు. ఆ తర్వాత ఒక 3 monthsకి ఏమో రికవర్ అయ్యి నాకు నేను సెల్ఫ్ నడవగలుగుతాను అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇది ఇలా నా యాక్సిడెంట్ జరిగింది. అండ్ ఆ పిక్స్ మొత్తం మీకు ఇప్పుడు నేను పెడతాను చూడండి, ఓకేనా. నేనే అన్ఎక్స్పెక్టెడ్ బైక్ యాక్సిడెంట్ సిచ్యువేషన్ బట్
అబ్బా అన్న అన్న ఏం కట్ చేసావు చిన్నగా తీసే ఏం కదా లాగి కట్ చేసి లాగే వద్దు తీసేసి ఆ క్లాత్ మళ్ళీ ఏమైనా తీయాల్సి అన్నా ఆడ ఇబ్బంది అవుతాను ఇబ్బంది